ఆయన ఆశయాల అడుగుజాడుల్లో మనం నడవటం అంటే డిసెంబర్ 6వ తారీఖు నాడు ఒక దండ, ఏప్రిల్ 6వ తారీఖు నాడు ఒక దండ వేయడంతో అంబేద్కర్ ఆశయాలు ముందుకు పోవు. ఈరోజు ఈ దేశంలో మనువాదులు మనందరికీ శత్రువులు. అంబేద్కర్ వారసులకి, అభ్యుదయవాదులకి, కమ్యూనిస్టులకి, పూలేయిస్టులకి, పేరియరిస్టులకి, అభ్యుదయవాదులందరికీ, ప్రగతిశీల శక్తులందరికీ ఈరోజు మనువాదమే ప్రధానమైనటువంటి శత్రువు, మతోన్మాదమే ప్రధానమైనటువంటి శత్రువు. దానికి వ్యతిరేకంగా విశాల ఐక్యతను కూడగట్టడమే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి ఇచ్చేటువంటి నివాళి అని చెప్పి తెలియజేస్తూ కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘం పూలే అంబేద్కర్ జనజాతరల పేరుతోటి ఈ నెలను మొత్తం మహనీయుల మాసంగా ప్రకటించింది. మహనీయుల మాసంగా పాటించాలని పిలుపునిస్తున్నది. ఏప్రిల్ 11వ తేదీన పూలే జయంతి, ఏప్రిల్ 14న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి, 5వ తారీఖున జగ్జీవనం జయంతి, 9వ తారీఖున రామ్జీ గోండ్ పుట్టినటువంటి రోజు. ఇట్లాంటి మహనీయులు పుట్టినటువంటి నెలని మహనీయుల మాసంగా పాటిస్తూ రేపు 20వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కుల వివక్షాంతరానితనానికి వ్యతిరేకంగా ఎక్కడ వివక్ష ఉంటే అక్కడ ప్రతిఘటన పోరాటం చేయాలని కేవీపీఎస్ పిలుపునిచ్చింది. మీ అందరికీ తెలుసు కదా, బీసీ సోదరులు చాలా మంది అనుకుంటున్నారు మేమందరం హిందువులు అనుకుంటున్నారు. ఈ రోజు మీరు చూడండి, నిజామాబాద్ జిల్లాలో ఒక గౌడ్ మహిళని నువ్వు శ్రీరామనవమికి రాకూడదని చెప్పేసి పూజారి గెంటేసినటువంటి పరిస్థితిని మనం చూసాం. అంతేకాదు బానోత్ సైదులు అని చెప్పి ఖమ్మం జిల్లా గోపాలపురంలో నేను శ్రీరామనవమి ఉత్సవాల్లో పూజ చేస్తా, నేను కూడా పీటల మీద కూర్చుంటే నీకు జంజం లేదు, నువ్వు తక్కువ కులపోడివి, నువ్వు రాముల వారి గుడిలోకి రాకూడదని చెప్పారు. మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ దగ్గర బరంపూర్ విలేజ్ లో నిన్నగాక మొన్న రాముల వారి ఉత్సవాలకు పోతే దళిత మహిళలు పోయారని చెప్పి గుడికి తాళం పెట్టిండు అయ్యగారు. అంటే ఎక్కడ హిందూ బంధువులు ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నాను. మనమంతా హిందువులం, గంగాజల బిందువులం, బంధువులం అనేటువంటి మనువాదులకు నేను తెలియజేసేది ఒక్కటే, నువ్వు గుడిలోకి రానియకుండా, బడిలో చదువుకోనియకుండా, హోటళ్లలో 2 క్లాసుల సిస్టమ్ పెట్టి ఇట్లాంటి పద్ధతులు అనుసరించి బంధువులం అంటే ఎలా అని చెప్పేటువంటి పద్ధతులను ఈ కులవృక్ష అంటరానితనం మీద ప్రత్యక్ష ప్రతిఘటన పోరాటాలకి కేవీపీఎస్ శ్రీకారం చుడుతా ఉంది. నేను చెప్పిన మిడ్జిల్లో వాడు గుడికి తాళం వేస్తే ఈ కేవీపీఎస్ నీలి జెండా పట్టుకొని ఆ గుడి తాళాలు పగలగొట్టి దళితులందరినీ గుడి ప్రవేశం చేయించిన చరిత్ర ఈరోజు కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘానికి ఉంది. రేపు రాబోయేటువంటి రోజులలో వివక్ష ఎక్కడుంటే అక్కడ ప్రతిఘటించి తీరుతాం, ప్రాణాలను సైతం అడ్డు పెట్టైనా ఈ రోజు సమాన హక్కుల కోసం నిలబడుతుంది కేవీపీఎస్, నిలబడుతుంది అంబేద్కర్ ఆశయ సాధన కోసం ముందుకు సాగుతుందని, ఈ పోరాటాల్లో ప్రజలందరూ కలిసి రావాలని కేవీపీఎస్ తరఫున విజ్ఞప్తి చేస్తూ మరొకసారి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, లాల్ సలాం, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, లాల్ సలాం, జై భీమ్, లాల్ సలాం, సేవ్ కాన్స్టిట్యూషన్, సేవ్ కాన్స్టిట్యూషన్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సేవ్ కాన్స్టిట్యూషన్. మిత్రులారా, ఇప్పుడు టీఎన్ఎం హైదరాబాద్ జిల్లా సెంట్రల్ జిల్లా కార్యదర్శి మారయ్య గారు 2 నిమిషాలు మాట్లాడారు. బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా కళాకారులు కులవేక్ష మీద అంబేద్కర్ తీసుకొచ్చినటువంటి రాజ్యాంగం పైన కాపాడుకోవాలని కోరుతూ ఆట, మాట, పాట కళారూపాలతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శనలు ఇస్తూ ఉన్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం ప్రతి ఒక్క ప్రజా కళాకారుడు తన గొంతును ప్రజలకు అంకితం చేయాల్సిన అవసరం ఉందని ఈరోజు ప్రజానాట్య మండలిగా భావిస్తా ఉన్నాం. ఓ దిక్కు పూజారులు కావచ్చు, మతోన్మాదులు కావచ్చు, ఈ రోజు ఈ భారత రాజ్యాంగాన్ని మార్చేసి వర్ణ వ్యవస్థను తీసుకురావాలని చూస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి వ్యతిరేకంగా ప్రతి కళాకారుణ్ణి, ప్రతి ప్రజల్ని ఏకం చేయడం కోసం, తన గొంతును ఈ ప్రజలకు అంకితం చేయడం కోసం ప్రజానాట్య మండలి పూనుకుంది. దానికోసం నిరంతరం పనిచేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు. కేవీపీఎస్ నగర కార్యదర్శి సుబ్బారావు గారిని మాట్లాడి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు. ఈ బైక్ ర్యాలీ మన సిటీ ఆఫీస్ నుంచి ఈ అంబేద్కర్ విగ్రహం వరకు ఈ కేవీపీఎస్ ప్లస్ మన టీఎన్ఎం అందరూ కలిసి బైక్ ర్యాలీ విజయవంతంగా జరుపుకొని ఇక్కడ సమావేశం